హాయ్, తెలుగు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. మార్కెట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఈ ట్రంప్ గారి టారిఫ్ భయం మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ తెచ్చింది. అంటే ఇంకా ఈ లాల్ రంగు రెడ్ కలరు మనల్ని ఇంకా వదిలిపెట్టేటట్లేదు ఇంత తొందరగా. మార్కెట్లో ఈరోజు దగ్గర దగ్గర 150 170 పాయింట్లు అంటే 200 పాయింట్లకు దగ్గరగా తగ్గాయి. చివరిలో కొద్దిగా రికవర్ వచ్చింది, లేకపోతే 200 మోర్ దాన్ 200 పాయింట్స్ తగ్గాయి నిఫ్టీ. అయితే ఈ కరెక్షన్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు. మనకి 22,800 ఒక బెంచ్ మార్క్, ఒక లెవెల్. తర్వాత 23,000 ఒకటి, 23,200 ఒకటి, ఈ లెవెల్స్ ఉన్నాయి. వాటిని దాటుకుని వస్తే కానీ 22,800 లెవెల్ రాదు. సో అందువల్ల ఏంటంటే ఎస్, ఈ నేపథ్యంలో అంటే కొంచెం కన్సాలిడేషన్ ప్రాసెస్ కొద్దిగా అటు ఇటు మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఏకదాటిగా తగ్గదు కానీ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సఫర్ అవుతున్నాయి. ఈరోజు కూడా స్మాల్ క్యాప్ 2% పైన పడిపోయింది. అంటే నిఫ్టీ 0.7%, బ్యాంక్ నిఫ్టీ 0.4% తగ్గితే ఇది మాత్రం 2% తగ్గింది. అంటే ఏంటి, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ఓచుకోత కోసేస్తున్నారు అనమాట. సో ఇట్స్ అన్ ఇండికేషన్ దట్ బ్యాడ్ డేస్ ఫర్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్. దీని పర్యవసానం ఏంటంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో, ముఖ్యంగా స్మాల్ క్యాప్లో ఈ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎఫెక్టెడ్ అవుతాయి. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎన్ఏబి తగ్గిపోయే అవకాశం ఉంది. సో మార్కెట్ మరి ఏ దిశలో ఉంది, జస్ట్ ఏ స్టేజ్లో ఉంది అనే దానికి మనం జస్ట్ వీ కెన్ సీ. ఎట్లాగంటే ఇది ఈ లెవెల్ చెప్పాలంటే ఇక్కడి నుంచే పికప్ అయింది, మళ్ళీ అక్కడికి వచ్చేసింది, బ్యాక్ టు స్క్వేర్ వన్. అది ఎంత అయితే పెరిగిందో అంత తగ్గిపోయింది. 1, 2, 3 సెషన్స్లో. అంటే ఒక సెషన్లో పెరిగింది, 3 సెషన్లో తగ్గిపోయింది. ఇక్కడ ఇది హియర్ దేర్ ఈజ్ రిస్క్. ఎందుకు రిస్క్ ఏంటంటే ఇక్కడి నుంచి దిగితే ఫర్దర్ వీక్నెస్ వచ్చే అవకాశం ఉంది. ఎట్లా అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్లో చూడండి, తెలుస్తుంది. సో దిస్ ఈజ్ డేంజరస్. మీకు స్మాల్గా 1 మంత్ క్యాండిల్లో చూపిస్తాను, 1 మంత్ చార్ట్లో చూపిస్తాను చూడండి. క్యాండిల్స్ పెద్దగా ఉంటాయి. ఇది డేంజరసా కాదా? 1, 2, 3, 4 రోజులు, 4 సెషన్స్లో తగ్గింది. అంటే ఈ పెద్ద క్యాండిల్, ఇది పెద్ద క్యాండిల్. అఫ్ కోర్స్ బిక్కులు ఉన్నాయనుకోండి, నార్మల్ క్యాండిల్ స్టిక్ ఇది. ఈ పెరుగుదల ఇక్కడి నుంచి 23,503 నుంచి 23,740, అంటే ఆల్మోస్ట్ 250 పాయింట్స్ పెరుగుదల ఏదైతే ఉందో దాన్ని మింగేసి తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చిన సెల్లింగ్ ప్రెషర్. ఇప్పుడు ఇది ఈ లెవెల్ బ్రీచ్ చేసి కిందకు వచ్చింది. ఈ లోని బ్రీచ్ చేసి పైని బ్రీచ్ చేసి వెళ్ళలేకపోయింది, దిగిపోయింది. ఇక్కడ ఈసారి లోన్ బ్రీచ్ చేసేసింది.
ఈ లోన్ బ్రీచ్ చేయటం అనేది కొంచెం అన్ఫేవరబుల్ టు ది బుల్స్. ఈ ల- ఈ బెంచ్ మార్క్ ఈ లైన్ దిగి కిందకి రాకూడదు, కానీ వచ్చింది. అదేంటి? 23,400. కానీ అక్కడ 23,400 దగ్గర సపోర్టు దొరకల. ఇక్కడ కూడా చూడండి, ఇది రెసిస్టెన్స్, ప్రీవియస్ రెసిస్టెన్స్. అది ఇక్కడికి వచ్చేటప్పటికి పడిపోయింది. సో ఇన్ ఆల్ లైక్లీహుడ్ దిస్ షోస్ వీక్నెస్ ఆఫ్ ది మార్కెట్. అంటే ఇంకా తగ్గటానికి స్కోప్ ఉన్నది అంతే అనిపిస్తున్నది, తెలుస్తున్నది. ఎందుకు తెలుస్తున్నది అంటే ఈ క్యాండిల్ తాలూకు లోవర్ సైడ్ని ఇది బ్రీచ్ చేయకూడదు, చేసింది. కాబట్టి రిస్కే. ఇక్కడ లాంగ్ పొజిషన్స్ పెట్టుకోవటానికి ఆస్కారం లేదు. వాళ్ళ టెంపరీగా కొంచెం పెరిగినా సస్టైన్ అవుతుందనేమి గ్యారంటీ లేదు. కాబట్టి ఒక రోజు ఎప్పుడైనా 2 రోజులు పెరిగితే ఇందులో రికవరీ వచ్చేసింది మార్కెట్లో అనుకోవటానికి లేదు. దట్ ఈస్ ద రిస్క్. అలా కాకుండా బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే కొంచెం బ్యాంక్ నిఫ్టీ తక్కువగా తగ్గినా అది కూడా వీక్గానే ఉంది. కుడియడంగా కొంచెం ఎక్కువ తక్కువ తప్ప. చూడండి. సో బ్యాంక్ నిఫ్టీ కొంచెం కొద్దిగా బెటర్గా ఉంది, ఎందుకంటే ఈ లో ఉంది కదా, ఈ లోను బ్రీచ్ చేసి కిందకి రాలా. నిఫ్టీలో వచ్చింది గ్యాప్ డౌన్, నో డౌట్. ఈ గ్యాప్ డౌన్ దిస్ ఇస్ నాట్ అడ్వైజబుల్. గ్యాప్ డౌన్ ఇది, ఈ డోజీ గ్యాప్ డౌన్తో ఎక్కడైనా డోజీ వస్తే అది బేరిష్నెస్కి సంకేతం. గ్యాప్ అప్ తోటి ఎక్కడన్నా డోజీ వస్తే పైన అది బుల్లిష్నెస్కి సంకేతం. కానీ ఇక్కడ గ్యాప్ అప్తో ఏం రాలే ఈ క్యాండిల్, కానీ ఇది మాత్రం గ్యాప్ డౌన్తో వచ్చింది. సో గ్యాప్ డౌన్తో వచ్చిన డోజీ ఇండికేషన్ ఏంటంటే, గ్యాప్ డౌన్తో దిగువన క్లోజ్ అయిన డోజీ ఇండికేషన్ ఏంటంటే ఇట్ ఈస్ బేరిష్ అండ్ ఇట్ మే ఫాల్ ఫర్దర్ అని అనిపిస్తున్నది, చెప్తున్నది రీడింగ్. అంటే బ్యాంక్ నిఫ్టీ అంత వీక్గా లేదు, కానీ బట్ స్టిల్ నెవర్ ది లెస్ ఇట్ విల్ ఆల్సో ఫాల్. ఇట్ ఈస్ ఆల్సో లైక్లీ టు ఫాల్. మరి ఇప్పుడు ఏంటి కిమ్ కర్తవ్యం అంటే? ఏం లేదు, చక్కగా అయిగా ప్రశాంతంగా ఉండటమే. అది తగ్గిపోతుంది, ఇది తగ్గిపోతుంది, నా పోర్ట్ఫోలియో ఎంత అయిపోయింది, అంత అయిపోయింది అని నెత్తి బాదుకుని కూర్చోవాల్సిన అవసరం లేదు. వెయిట్ చేయటమే. వెయిట్ ఫర్ ద గుడ్ టైమ్స్ టు కమ్. అప్పుడు వచ్చినప్పుడు ఇవన్నీ మళ్ళీ రికవర్ అవుతాయి. దే విల్ పికప్. దే టేక్ నో టైం. ఇది స్టోరీ. మరి రిలయన్స్, ఐటీ, టీసీఎస్ లాంటివి ఇవేం పేలటం లేదు. రిలయన్స్ చాలా రోజులుగా వీక్గా ఉంది, చూడండి ఈ రోజు కూడా వీక్గానే ఉంది. ఆటోమొబైల్ షేర్స్ అసలు ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉన్నాయండి. ఒక భారతీయ ఎయిర్టెల్ ఒకటి కొంచెం పికప్ అయింది, మిగతా ఆల్మోస్ట్ ఏం లేదు. ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్గా ఉన్నాయి, కొంచెం ఓకే. తైవాన్ లాంటి మార్కెట్ కొంచెం తగ్గాయి అనుకోండి. అమెరికన్ మార్కెట్స్ ఇప్పుడు ఫ్రెష్గా ఓపెన్ అయినాయి. ఈ అమెరికన్ మార్కెట్స్ నౌ దే ఆర్ మూవింగ్ అప్, కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. రెండవది, ఈ నిఫ్టీ అంటే అమెరికన్ మార్కెట్స్ అంటే ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ కూడా బుల్లిష్గానే ఉన్నాయి. ఏషియన్ మార్కెట్స్ కొంచెం మిక్స్డ్గా ఉన్నాయి, కానీ ఓవరాల్గా పాజిటివే. నౌ వరల్డ్ మార్కెట్లు ఓకేగానే ఉన్నాయి, కానీ నాట్ బ్యాడ్. కానీ ఎక్కువ హిట్ అవుతున్నది, ఎఫెక్ట్ అవుతున్నది ఇండియన్ మార్కెటే. ఒకప్పుడు ప్రపంచం అంతా పడిపోతున్నా, డౌన్లో ఉన్న, ఇబ్బందుల్లో ఉన్న, భారతదేశం ఇబ్బందుల్లో లేకుండా మార్కెట్లు బాగా పెరిగాయి. ఇప్పుడు ట్రెండ్ రివర్సల్, ఇప్పుడు పెరగటం లేదు. చూడండి, రిలయన్స్లో కూడా పెద్ద క్యాండిల్ ఒకప్పుడు ఫామ్ అయింది, పెద్ద వైట్ క్యాండిల్. ఈ పెద్ద వైట్ క్యాండిల్ తర్వాత మెల్లమెల్లగా జారుకుని అక్కడికి వచ్చేసింది. అంటే ఇక్కడ
ఇక్కడి నుంచి కన్నా తగ్గితే రిలయన్స్ ఫర్దర్ ఫాలోకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. బోర్డర్ లైన్ దగ్గర నిలబడి ఉంది. ఇక్కడి నుంచి కరెక్షన్ వస్తుందా ఫర్దర్, లేకపోతే యాడ్ అవుతుందా చెక్ చేయాలి. నిఫ్టీ విషయంలో కూడా అదే, ఒక క్రిటికల్ జంక్చర్ మీద దగ్గర ఉంది. అక్కడి నుంచి కొద్దిగా రికవర్ అవ్వచ్చు ఆర్ ఇంకా పడిపోవచ్చు. బట్ ఆశాజీవి కదా మానవుడు. ఆశ అంటే ఆశతోటి ఇంకా పెరుగుతుందనే ఆశతోటి కొనుక్కోవటానికి మాత్రం ఆస్కారం లేదు, కొనుక్కోకూడదు. ఇట్లాంటప్పుడు కొంచెం డౌట్గానే ఉండాలి, దాన్ని వదిలేయాలి. అది సంగతి. సో ఇఫ్ ఐ ఫెయిల్ టు మెన్షన్, మర్చిపోయాను అదే అసలు విషయం. ఇఫ్ ఐ ఫెయిల్ టు మెన్షన్ ఐ విల్ బి డూయింగ్ రాంగ్. ఏంటంటే అది నిన్న ఈరోజు తిరుపతిలో మన సమారోహాలు జరిగే మీటింగ్లు పెట్టుకున్నాం. ఇన్వెస్టర్కేమో నిన్న, ట్రేడర్స్కేమో ఈరోజు. సో వండర్ఫుల్లీ I've thoroughly enjoyed myself, and people who came also enjoyed ది మీటింగ్. అంతేకాదు ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఆఫ్ బ్రదర్హుడ్, అట్లాగా ఒక ఫ్యామిలీ ఫీలింగ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, ఆ బాండేజ్ అది చాలా చాలా ఇంపార్టెంట్. దట్ హ్యాస్ హ్యాపెండ్. చాలా బాగా జరిగింది. తర్వాత ప్రతి ఒక్కరికి, మీటింగ్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తర్వాత ముఖ్యంగా మా రెడ్డి గారికి, ఆయన ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చేసి ఆర్గనైజ్ చేసి హెల్ప్ చేసిన ఆయనకు కూడా ధన్యవాదాలు. సో hope to and look forward to many more meetings. నెక్స్ట్ మీటింగ్ ఆఫ్ కోర్స్, నెక్స్ట్ మీటింగ్ హైదరాబాదే, సమ్మర్లో ఉంటుంది. మేలోను, అరౌండ్ ఏప్రిల్ మే ఉంటుంది హైదరాబాద్లో. చాలామంది హైదరాబాద్ నుంచి వచ్చారు, బెంగళూరు నుంచి వచ్చారు తిరుపతి మీట్కి. వండర్ఫుల్. ఒకరిద్దరు చెన్నై నుంచి కూడా వచ్చారు అనుకోండి. మిగిలిన వాళ్ళు చుట్టుపక్కల విజయవాడ అట్లా వచ్చారు. సో వెరీ హ్యాపీ అండ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్. ఫర్ దట్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి who contributed their might. సో ఇదండి సంగతి. మార్కెట్లు ఏం బాగోలేవు, కొద్దిగా రికవర్ అవుతుంటే కొట్టిపారేస్తున్నారు. తర్వాత పులి మీద పుట్టలాగా ట్రంప్ గారు రావటమే కాదు, ఆయన టారిఫ్లను అవన్నీ ఇవన్నీ విసిగిస్తున్నాడు. దాంతో కొంచెం ఇబ్బందిగానే ఉంది. మార్కెట్ ఇవన్నీ డిస్కౌంట్ చేస్తుంది త్వరలో. కోర్స్ ఈలోగా మార్కెట్ పడిపోతే కొంచెం తగ్గవచ్చు కూడా కదా. అందుకని యూ హ్యావ్ టు బ్రేస్ ది అకేషన్ అండ్ బేర్ ద సిచ్యువేషన్. ఓకే అండి. సో వన్స్ అగైన్ గుడ్ నైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.